ఏం కాదు. రెడీ ఆడియో పెట్టి ఆడియో పెట్టిదా. ఎంతో సాంప్రదాయంగా జరుగుతున్న ఎడ్ల బండ్ల పోటీలో చిన్న అపశృతి చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఏవైతే ఎడ్లున్నాయో అవి వెళ్ళి రిటర్న్ వచ్చేటువంటి క్రమంలో ఒక్కసారిగా లోపలికి తిరగడం జరిగింది. మనుషుల వైపు వెళ్తున్నాయనేటువంటి క్రమంలో కొంత కంట్రోల్ చేసినా కూడా ఆ స్పీడ్లో తిరిగి ఖాళీ ప్రదేశం చూసుకున్నటువంటి ఎడ్లు ఆ వైపు వెళ్ళడం జరిగింది. దీంతో కొంత రైడర్ ఎవరైతే ఉన్నారో రైడర్ కూడా కొద్దిగా గాయాలు జరగడం జరిగింది. జాకీ ఎవరైతే ఉన్నారో జాకీకి గాయాలు జరిగాయి. అలాగే కాడెద్దుల దీనికి సంబంధించి ఎడ్ల బండ్లు ఉన్నాయో వాటికి కూడా మనం చూడొచ్చు ఇరిగిపోయింది. బండి కూడా ఇరిగిపోయినటువంటి పరిస్థితి. ఒకసారిగా తిరిగి ఇక్కడ అంటే లోపలికి ఖాళీ ప్రదేశంలోకి రావడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనాలు ఉండేటువంటి ప్రాంతంలో అటు కనుక తిరిగి ఉంటే మాత్రం చాలా ప్రమాదం జరిగి ఉండేది పరిస్థితి. సో ఇక్కడ ఏదైతే కొంత సైడ్కి తిరిగాయో జనాలు లేనటువంటి ప్రాంతాల్లో ఎప్పుడైతే వచ్చిందో అక్కడ కేవలం రైడర్కి తర్వాత ఆ ఎడ్లు ఏవైతే ఉన్నాయో వాటి వరకే ప్రమాదం జరిగింది. దాంతోపాటు ఉంటే అంటే ప్రతి బండి మీద కూడా ఇద్దరు ఉంటారు కాబట్టి ఆ ఇద్దరికే కొంత గాయాలైనటువంటి పరిస్థితి. ఎడ్ల బండి కూడా మొత్తం కూడా ఇబ్బంది అంటే మొత్తం ఇరిగిపోయినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఎడ్ల బండి ఇరిగిపోయింది. మరి ఎద్దుల్ని బయటికి తీసుకొస్తూ ఉండేటువంటి పరిస్థితి. ఎడ్లు కొంత భయానికి గురైనట్టు మనం అంటే జనాలు చూసి ఎడ్లు కొంత భయానికి గురైనట్టు మనకైతే ఇక్కడ కనిపిస్తోంది. ఎంతో అంటే వీటిని చాలా జాగ్రత్తగా కుటుంబ సభ్యుల్లాగా పెంచుకుంటారు. పండగ వేళ కొంత ఆనందంగా హ్యాపీగా సంబరాలు చేసుకుందాం అనేటువంటి ఉద్దేశంతో ఈ పోటీలకు రావడం జరుగుతుంది. అయినా కూడా మనం చూడొచ్చు ఎద్దు మొరాయిస్తోంది. అది ముందుకు రావడానికి కూడా మొరాయించేటువంటి పరిస్థితి. ఇద్దరు దాన్ని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉండేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఎవరైతే రైడర్ ఉన్నారో రైడర్కి అయితే కొంత గాయాలైనట్టు మనకి ఇక్కడ కనిపిస్తోంది. చేతికి గాయమైంది అతనికి అక్కడ. సో మిగతా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే మొత్తానికి జాగ్రత్తలు తీసుకున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నట్టు మనకైతే తెలుస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్గా అంటే ఒక్కసారిగా అది లోపలికి తిరగడం వల్ల మాత్రమే ఈ ప్రమాదం జరిగిందనమాట. పోలీసులు అధికారులు చర్యలు తీసుకున్నా కూడా అంటే ఇక్కడ కంటిన్యూగా వాటితో పాటు ఉండలేరు కాబట్టి ఆ జనాలు ఎక్కడైతే లేరో ఆ ప్రాంతంలో తిరగడం వల్ల మాత్రం ఇక్కడ కొంత త్రుటిలో ప్రమాదం తప్పింది అని చెప్పి మనం అనుకోవచ్చు. సో ఎడ్లని మళ్ళీ కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం అయితే ముమ్మరంగా సాగుతుంది. వాళ్ళందరూ కూడా ఎడ్లని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జనాలు కూడా గుమికూడినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. అందరూ కూడా ఆసక్తిగా ఏం జరిగిందని తిలకిస్తూ ఉండేటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తానికి పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పింది అని చెప్పి మనం అనుకోవచ్చు. ఎందుకంటే జనాలు ఉండేటువంటి ప్రాంతంలో కనుక ఇది కనుక జనాలపైకి వచ్చేసి ఉంటే మాత్రం ఎవరినో ఒకరిని తొక్కేసి ఉండేవి, లేదంటే వాళ్ళకి గాయాలైతే తీవ్రంగా జరిగేటువంటి పరిస్థితి ఉండేది. కానీ చాలా జాగ్రత్తగా అంటే జనాలు చాలా అంటే గమనిస్తూ ఉన్నారు ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో రైడర్ ఎలా ఉన్నారు ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాము. తెలిసి రైడర్కి కొద్దిపాటి గాయాలు మాత్రమే జరిగాయి. అంటే లోపల ఖాళీ ప్రదేశంలో వచ్చి బండి కంట్రోల్ అయ్యి అంటే స్పీడ్ కంట్రోల్ అయ్యి పడిపోవడంతో హెవీ స్పీడ్లో కూడా లేవు. మధ్యకు వచ్చేటప్పటికి స్పీడ్ చాలా వరకు కంట్రోల్ అయ్యిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఆ కంట్రోల్ స్పీడ్లోనే అంటే రాళ్ళు ఉన్నాయి అక్కడ. మనం అక్కడ గమనించవచ్చు. అక్కడ బొంతరాళ్ళు అయితే ఉన్నాయి. ఆ నాపరాళ్ళ మీద రైడర్ పడినా కూడా చాలా గాయమైతే జరిగి ఉండేది. అటువంటిది ఏం జరగకుండా చాలా వరకు దేవుని దయ అని మనం ఒక రకంగా చెప్పుకోవచ్చు. సాంప్రదాయ క్రీడల్లో దేవుని దయ వల్ల పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పింది.